ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. సరళిని తెలియజేస్తా ఉంటాం, కానీ దురదృష్టం ఆ ఒక్క అర్ధ గంట సేపు అది ఒక మహత్ ప్రళయంగానే వచ్చింది అని అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రులు, కూటమి నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న నాయకులు కూడా ఇప్పటి వరకు వారి వారి మీడియాల ద్వారా కూడా అదే చెప్పడం జరిగింది. అనుకోని సంఘటన ఈ భారీ వర్షాలు, పిడుగులు, భారీ గాలుల వల్ల జరిగినటువంటి ఈ విపత్కర పరిణామానికి రాష్ట్ర ప్రభుత్వం తన బాధను వ్యక్తీకరించింది. ఇది తెలిసిన వెంటనే అక్కడే ఉన్నటువంటి హోంమంత్రి శ్రీమతి అనిత గారు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారు, అన్ని శాఖల అధికారులు అందరూ కూడా ఇప్పటికే అక్కడ ఉదయం వేకువజాము నుంచే అక్కడ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తూ తిరిగి మళ్ళీ దర్శనాలకి ప్రారంభించి చేయించడం జరుగుతుంది. అక్కడ ఆ సంఘటనలో చనిపోయినటువంటి మృతదేహాలని కింగ్ జార్జ్ హాస్పిటల్ విశాఖపట్నానికి తరలించడం జరిగింది. గుర్తుపట్టినటువంటి 3 ఆ యొక్క మృతదేహాలను ముగ్గురిని గుర్తుపట్టడం జరిగింది. మిగిలిన వాళ్ళని కూడా గుర్తుపట్టడానికి అది వివిధ మాధ్యమాల ద్వారా మాకున్నటువంటి అక్కడ ఉన్న ఆధారాల ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని సంప్రదిస్తూ ఉన్నాం. ఈ సందర్భంలోని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే టెలికాన్ఫరెన్స్, వేకువజామునే టెలికాన్ఫరెన్స్ తీసుకోవడం, టెలికాన్ఫరెన్స్లో అక్కడ ఉన్నటువంటి అనువంశిక ధర్మకర్త అయినటువంటి అశోక్ గజపతిరాజు గారితో, అలాగే హోంమంత్రి అనిత గారితో, రెవెన్యూ మంత్రి శ్రీ సత్యప్రసాద్ గారితో, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి బాలవీరాంజనేయ స్వామి గారితో, నాతోటి, అలాగే ముఖ్యమంత్రి గారి కార్యాలయంలోని వివిధ శాఖల అధికారులు, దేవాదాయ పర్యాటక రంగ అధికారులందరూ కూడా టెలికాన్ఫరెన్స్లో పాల్గొనడం జరిగింది. అన్ని వివరాలు తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి పరామర్శిస్తాము, ఆ కుటుంబాలన్నింటినీ జరిగిన నష్టానికి వాళ్ళని ఓదారుస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ హోంమంత్రి గారు, అలాగే నేను కూడా లక్షలాది మంది జనం, ప్రజలు, భక్తులు ఆ ఆలయంలో ఇవాళ స్వామివారిని సందర్శించడానికి క్యూ లైన్లలో పోయి వాళ్ళు అక్కడ ఈ యొక్క దర్శనాన్ని చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు బాగున్నాయని అంటున్నారు. ఒక అనుకోని విధంగా జరిగినటువంటి దుష్పరిణామం. ఇప్పుడు మీరు వెళ్తే మీరు వచ్చారనే దాంతో మళ్ళీ వివిధ శాఖలు, కొన్ని క్యూ లైన్లు, ఆ దర్శనాలకు వచ్చేటువంటి జనం మధ్య కొంత డిస్టర్బెన్స్ వస్తుంది, ఆలస్యం అవుతుంది. ఏది ఏమైనా సరే ఈరోజు రాత్రి 12 గంటల లోపల ఈ యొక్క నిజరూప దర్శనం పూర్తి కావాలి. 12 గంటల తర్వాత దీన్ని కొనసాగించడానికి లేదు, ఆలయ ఆగమ నిబంధనల వల్ల. కాబట్టి ముఖ్యమంత్రి గారిని మేమందరం కోరాం, అయ్యా మీరు అక్కడికి వచ్చి చూడాలని మేము మనసులో ఉన్నా ఇది సందర్భం కాదు, సమయం కాదు. ఇది జరిగేటువంటి దాన్ని మన మంత్రివర్గ సహచరులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు, అధికారులంతా అక్కడ ఉన్నారు. మీరు వెళ్ళినట్లయితే ఈ క్యూ లైన్లకు కానీ, దర్శనం చేసుకునేటువంటి భక్తులకు కానీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. దయచేసి వెంటనే మీరు అక్కడికి వెళ్ళేటువంటి ప్రయత్నం వద్దు అని చెప్పి నేను కూడా వారికి సూచించడం జరిగింది. అలాగే మా సహచార మంత్రులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ ముఖ్యమంత్రి గారు దీని మీద చాలా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయన
ఒక నిమిషం దిగ్భ్రాంతి చెంది ఎందుకు ఇలాంటి కార్యక్రమం జరిగింది, ఇంతమంది ఉండి కూడా దీన్ని సరిగ్గా నిర్వహించలేకపోయారా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది. ఏదేమైనా ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి అనుకోని గాలులు, వర్షాల వరి పిడుగుల వల్ల జరిగినటువంటి ఈ అవాంతరానికి ఇవాళ అందరం మా బాధను వ్యక్తం చేస్తున్నాం. చనిపోయిన కుటుంబాలకి, ఆ కుటుంబ సభ్యులకి సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, అలాగే మరొక 3 క్షతగాత్రులయ్యారు. ఆ వాళ్ళకు కూడా పూర్తిగా ప్రభుత్వం అండగా తోడుగా ఉండి ఆ 3కి కూడా మంచి వైద్యం, మెరుగైన వైద్యం చేయించడానికి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. ఈ సందర్భంలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం, చనిపోయినటువంటి ప్రతి వ్యక్తికి 25 లక్షల లెక్కన ఎక్స్ గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వం నుంచి దేవాదాయ శాఖకి ఆదేశాలు ఇచ్చారు. చనిపోయినటువంటి వ్యక్తుల్ని ఆ కుటుంబాలకు తెచ్చి ఇవ్వలేము, కానీ కొంతైనా ఈ ప్రభుత్వం వాళ్ళకి తోడుగా ఉండాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం 25 లక్షల రూపాయలు చనిపోయిన వ్యక్తుల పేరిట ఆ కుటుంబానికి ఇవ్వాలని, గాయాల పాలై ఎవరైతే క్షతగాత్రులుగా ఆసుపత్రిలో వైద్యం చేయించుకుంటున్నారో మొత్తం వైద్యం ప్రభుత్వం దగ్గరుండి మెరుగైన వైద్యం చేయాలని, వారికి కూడా 3 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి